Hi, hello, my dear students. Welcome back to Lakshmi Biology NEET classes. నా పేరు లక్ష్మీ నాన్న. సో 13 years ఎక్స్పీరియన్స్ నాది. ఇక్కడేం వర్క్ చేయలేదు, డిఫరెంట్ స్టేట్లో వర్క్ చేసి వచ్చాను. సో మీకోసం ఏంటంటే ఈరోజు ఒక వీడియో అయితే షూట్ చేయడానికి రెడీ అయ్యాను అడ్మిట్ కార్డ్ గురించి. సో అడ్మిట్ కార్డ్లో ఏమున్నాయి, ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఎలా మనం వెళ్ళాలి ఎగ్జామ్ హాల్కి, ఇవి నేను చెప్పబోయేది. యాక్చువల్గా మనకి అడ్మిట్ కార్డు 3 pages వచ్చాయి నాన్న. అర్థమవుతుందా? అడ్మిట్ కార్డ్ ఎన్ని పేజెస్ నానా? 3 pages. సో 3 pages లో ఏమేమి ఇచ్చారనేది మీకు 1 by 1 నేను ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాను. సో ఫస్ట్ పేజ్ కానీ చూస్తే మీకు ఫస్ట్ పేజీలో ఏమున్నాయంటే మీకు హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. సో రోల్ నెంబరు, అప్లికేషన్ నెంబరు, ఇదిగోండి మీకు క్లియర్గా ఇంకా దగ్గరికి కూడా చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఆల్రెడీ మీ ఫోటో ఉంటుంది, ఎవరైతే మీరు అప్లై చేశారో ఫోటో. నెక్స్ట్ వచ్చేసరికి నాన్న క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్. ఓకే, యాజ్ యూజువల్ గా మీకు అందరికి వచ్చేసి ఉంటాయి నాన్న. కేటగిరీ, మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ. నెక్స్ట్ స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ, ఇవన్నీ ఆల్రెడీ వాళ్ళు పంపించుంటారు. ఒకసారి చెక్ చేసుకోండి మీద కాదా, డీటెయిల్స్ కరెక్ట్ గా ఉన్నాయా అనేది చెక్ చేసుకోండి. పాస్పోర్ట్ సైజ్ కూడా ఒకసారి, ఫోటో కూడా లేకపోతే సో మీరు ఫోటో అనేది అతికించాలమ్మా. ఇక్కడ మాక్సిమం ఫోటో అనేది వస్తుంది. సో ఇక్కడ కానీ ఫోటో రాకపోతే బై మిస్టేక్, సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు పాస్పోర్ట్ ఫోటో తీసుకొని వెళ్ళి అక్కడ మీరు స్టిక్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ మీకు ఆల్రెడీ ఇక్కడ సిగ్నేచర్ మీరు పెట్టుంటారు, మీరు ఏ సిగ్నేచర్ అయితే ఆ సిగ్నేచరు. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి మీది ఏ మీడియంలో అయితే ఉంటుందో మీడియం. నెక్స్ట్ టైమింగ్ అనేది ఉంటుంది, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఒక్కొక్కరికి ఒక్కో టైంలో మీరు రావాలనేది ఉంటుంది నాన్న. క్లోజింగ్ టైమ్ మాక్సిమం మీకు టైం స్టార్ట్ అయ్యేది ఏంటంటే 2 to 5:20కి మీకు ఇది టైం. సో మెయిన్ ఏంటంటే మీరు ఇక్కడ అడ్మిట్ కార్డులో తెలుసుకోవాల్సింది, ఇక్కడ చూడండి కింద, ఇక్కడ చూడండి దగ్గరగా చూడండి, ఐ అని ఉంటుంది చూడండి నాన్న. ఇక్కడ ఐ అని ఉంటుంది. ఐ అంటే మీ పేరు రాయాలి, నెక్స్ట్ మీ డీటెయిల్స్, మీ అడ్రస్ రాయాలి. అర్థమైందా? సో ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ చూడండి, నెక్స్ట్ కింద 3 boxes ఉన్నాయి. క్లియర్ గా కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను. సో కనిపించకపోతే ఇక్కడ చూడండి 3 boxes. ఇలా మీకు 3 boxes ఉన్నాయి. సో ఫస్ట్ బాక్స్ లో మీరు చేయాల్సింది ఏంటంటే ఫోటో అమ్మ. మీరు ఏ ఫోటో అయితే అప్లోడ్ చేశారో ఫోటో, అర్థమవుతుందా? మీరు ఏ ఫోటో అయితే మీరు ఎన్టీఏ వాళ్ళకి అప్లోడ్ చేస్తున్నారో ఆ ఫోటో అనేది మీరు ఇక్కడ స్టిక్ చేసుకోవాలన్నా. ఫోటో, క్యాండిడేట్ ఫోటో. నెక్స్ట్ తర్వాత ఇక్కడ మిడిల్ బాక్స్ ఉంటుంది. మిడిల్ బాక్స్ లో వచ్చేసరికి లెఫ్ట్ థంబ్, లెఫ్ట్ ఉంటుంది కదా, సో లెఫ్ట్ థంబ్ అనేది మీరు ఇక్కడ వేయాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి సిగ్నేచర్ చేయాలమ్మా, కానీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఇన్విజిలేటర్ నన్ను. సిగ్నేచర్ మీదే, కాకపోతే మీరు ఇక్కడ చేసుకొని వెళ్ళకూడదు. మీరు ఎక్కడ చేయాలి అంటే ఇన్విజిలేటర్ ముందు చేయాలన్న. ఇది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ వన్, గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? సో ఫోటో కూడా మీరు తీసుకెళ్ళండి. మాకు భయం ఉంది, లేదు అక్కడ వాళ్ళు ఏమన్నా అంటారేమో అని అనుకుంటే మీరు ఫోటో కూడా తీసుకెళ్లొచ్చు, ప్రాబ్లం లేదు. మీరు అక్కడ వాళ్ళ ముందు, ఇన్విజిలేటర్ ముందైనా మీరు స్టిక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ 3 నాన్న. ఫస్ట్ పేజ్ లో మీకు 3 boxes ఉంటాయి. దట్ ఈస్ ద ఫస్ట్ వన్, ఫోటో స్టిక్ చేయాలి. సెకండ్ వన్ వచ్చేసరికి మీకు లెఫ్ట్ థంబ్ అనేది వేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే లాస్ట్ కాలంలో సిగ్నేచర్ చేయాలి, కానీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఇన్విజిలేటర్. ఇన్విజిలేటర్ ముందే మీరు సిగ్నేచర్ అయితే చేయాలి. ఇది ఫస్ట్ పేజ్. అర్థమవుతుందా? అడ్మిట్ కార్డు 3 pages వచ్చాయి నాన్న. 3 pages మీరు తీసుకొని వెళ్ళాలి. 3 pages మాక్సిమం 3 copies అని తీసుకెళ్ళండి. అర్థమవుతుందా? 3 pages ఉంది కదా, ఇవి జిరాక్స్ తీర్చుకోండి. జిరాక్స్ తీర్చుకొని ఒక సెట్ కాదు 3 sets తీసుకెళ్ళండి. ఎందుకంటే ఒక సెట్ పాడైపోయినా కూడా మీకు కొంచెం స్పేర్ గా ఉంటుంది అనమాట, సేఫ్ జోన్ లో ఉంటారు. అడ్మిట్ కార్డ్ మాత్రం మర్చిపోవద్దు. ఏది మర్చిపోయినా అడ్మిట్ కార్డ్ మాత్రం మర్చిపోవద్దు నాన్న. సో కంపల్సరీగా మీరు అడ్మిట్ కార్డ్ అయితే తీసుకెళ్ళండి. దిస్ ఇస్ ద ఫస్ట్ పేజ్. నెక్స్ట్ సెకండ్ పేజ్. సో సెకండ్ పేజ్ చూడండి అమ్మా. సెకండ్ పేజ్ లో మీకు మిడిల్ లో పెద్దగా వచ్చారు చూడండి, అర్థమవుతుందా? ఇక్కడ ఒక బాక్స్ ఉంది, బాక్స్ కనిపిస్తుందా? ఆ బాక్స్ దగ్గర ఏం పెట్టాలంటే మీరు ఫోటో పెట్టాలన్నమాట. మీ ఫోటో పాస్పోర్ట్ సైజ్ కాదు నాన్న, పాస్పోర్ట్ సైజ్ కాదు, పేస్ట్ ఫోటో. ఎంత ఉండాలి అంటే 4x6 ఫోటో అనేది స్టిక్ చేయాలి. ఫోటో స్టిక్ చేసిన తర్వాత మీరు, ఇది ఫోటో కదా, లెఫ్ట్ సైడ్ నుంచి ఇక్కడ నుంచి నాన్న
ఇక్కడ వరకు మీకు సైన్ అనేది వెళ్ళాలి. అర్థమవుతుందా? లెఫ్ట్ సైడ్ నుంచి మీకు సైన్ అనేది వెళ్ళాలి. ఇక్కడ నుంచి మీరు ఫోటో పెట్టుంటారు కదా, ఈ ఫోటో దగ్గర ఏంటంటే మీరు ఇక్కడ నుంచి సైన్ అనేది వెళ్ళి ఉండాలి. క్లియర్ గా ఉంది అంటే మీరు డౌట్ ఉంది అని అనుకుంటున్నారనేసి భయపడుతూ ఉంటారు మాక్సిమం. సో అందుకని నేను ముందే చెప్తున్నాను, ఫోటో అనేది ఇక్కడ స్టిక్ చేయాలని. నెక్స్ట్ కింద చూడండి, ఇక్కడ సిగ్నేచర్ ఉంది, ఇన్విజిలేటర్ సిగ్నేచర్, అది ఇన్విజిలేషన్ చేస్తారు. తర్వాత వచ్చేసరికి క్యాండిడేట్ సిగ్నేచర్, ఇది కూడా మీరు ఇక్కడ చేయడానికి లేదు నాన్న, ఎగ్జామ్ హాల్లోనే చేయాలి. మీరు సింపుల్ గా అడ్మిట్ కార్డ్ తీసుకొని వెళ్ళండి. అడ్మిట్ కార్డ్ తో పాటు ఒక పెద్ద ఫోటో తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకెళ్ళాలి. అర్థమవుతుందా? ఎవరికైతే మీకు ఫోటో అనేది ప్రింటెడ్ లేదో అక్కడ కూడా మీరు ఫోటో అయితే స్టిక్ చేసుకోవాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా మీరు తీసుకెళ్ళాలి నాన్న. నెక్స్ట్ వన్ థర్డ్ పేజెస్ నాన్న. సో థర్డ్ పేజ్ లో చాలా చిన్నగా లెటర్స్ అయితే ఇచ్చారు. మెయిన్ ఇన్స్ట్రక్షన్స్ అయితే నేను ఇస్తున్నాను మీకు. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. ఇగోండి, సో ప్రింటెడ్ అడ్మిట్ కార్డ్ అయితే తీసుకెళ్ళమని చెప్పాను నేను. 3 sets తీసుకెళ్ళండి, లేదు 2 sets అయినా తీసుకెళ్ళండి. కంపల్సరీగా తీసుకెళ్ళండి అన్న, స్పేర్ అయితే ఉండాలి. ఓకే, ప్రింటెడ్ అడ్మిట్ కార్డ్ తీసుకెళ్ళాలి. నెక్స్ట్ లెఫ్ట్ థంబ్, ఇప్పుడే చెప్పాను ఇక్కడ లెఫ్ట్ థంబ్ అనేది ఉండాలి. నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కంపల్సరీగా తీసుకెళ్ళండి నాన్న, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. నెక్స్ట్ పెద్ద ఫోటో అనేది కూడా తీసుకెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసరికి ఐడెంటిటీ కార్డ్ నాన్న, ఐడెంటిటీ కార్డ్ కంపల్సరీగా ఉండాలి. ఇంకోటి, ఇక్కడ మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకెళ్తారు కదా, ఏ ఫోటో పడితే ఆ ఫోటో తీసుకెళ్లొద్దమ్మా. మీరు ఏ ఫోటో అయితే అక్కడ అప్లై చేస్తున్నారో ఆ ఫోటో తీసుకెళ్ళండి. లేదు అనుకుంటే ఇప్పుడు ప్రెసెంట్ ఎలా ఉన్నారో అలా దిగేసి మీరు ఫోటో అయినా తీసుకెళ్ళండి. ఓకే, సో నెక్స్ట్ ఆధార్ కార్డు, అంటే ఐడెంటిటీ కార్డు నాన్న. ఐడెంటిటీ కార్డు ప్రతి ఒక్కరి దగ్గర మాక్సిమం ఆధార్ కార్డు అయితే ఉంటుంది. ఆధార్ కార్డు లేకుండా ఎవరు ఉండరు. సో ఆధార్ కార్డు తీసుకెళ్ళండి బెస్ట్. యాక్చువల్గా అయితే వాళ్ళు ఏ కార్డు అయినా తెచ్చుకోమన్నారు, ఓటర్ కార్డు కానీ, నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్ కార్డు కానీ, అలా ఏ కార్డులో ఉన్నా తెచ్చుకోమన్నారు. కానీ అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే నన్ను అడిగితే ఆధార్ కార్డు తీసుకెళ్ళమంటున్నాను. అర్థమవుతుందా నాన్న? ఆధార్ కార్డు కంపల్సరీగా తీసుకెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది వెరీ మోస్ట్, ఓకే ఇది తర్వాత చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్. సో సమ్మర్ సీజన్ కాబట్టి కంపల్సరీగా వాటర్ తాగాలనుకుంటారు. సో బాటిల్ డిజైన్ బాటిల్, థిక్ గా ఉన్న బాటిల్ మాత్రం తీసుకెళ్లొద్దు నాన్న. ట్రాన్స్పరెంట్ గా అంటే మీకు వాటర్ అనేది కనిపిస్తూ ఉండాలి. సో అలా వాటర్ కనిపిస్తూ ఉన్న బాటిలే మీరు క్యారీ చేయండి. సో దానికి పర్మిషన్ అయితే ఉంది. నెక్స్ట్ ఒకవేళ పీడబ్ల్యూ సర్టిఫికేట్ కానీ ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళు ఉంటే పీడబ్ల్యూ సర్టిఫికేట్ మీరు తీసుకెళ్లొచ్చు. ఓకే, పీడబ్ల్యూ సర్టిఫికేట్ కంపల్సరీ తీసుకెళ్ళండి. నెక్స్ట్ వాష్రూమ్ కి నాన్న, వాష్రూమ్ కి ఫస్ట్ 1 hour నాట్ అలౌ. వినండి క్లియర్ గా, ఫస్ట్ 1 hour మీకు 2కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది కదా, సో ఫస్ట్ 1 hour 3 వరకు నాట్ అలౌడ్. నెక్స్ట్ లాస్ట్ ½ an hour నాట్ అలౌడ్. 5:20 కదా మీకు ఎండ్, సో లాస్ట్ ½ an hour నాట్ అలౌడ్. రిమైనింగ్ మిడిల్ టైమ్ లో మీరు వెళ్ళొచ్చు నాన్న. ఇది బ్రేక్ టైం. అర్థమవుతుందా? ఫస్ట్ వాష్రూమ్ కి 1 hour, ఫస్ట్ ఎగ్జామ్ స్టార్ట్ అయిన 1 hour నాట్ అలౌడ్ అన్న. నెక్స్ట్ లాస్ట్ ½ an hour నాట్ అలౌడ్. అడ్మిట్ కార్డ్ మాత్రం మర్చిపోవద్దు. ఇప్పటికి చాలా సార్లు చెప్తున్నాను, అడ్మిట్ కార్డ్ కంపల్సరీగా వెళ్ళండి. ప్లస్ ఆల్రెడీ నేను డ్రెస్ కోడ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, డ్రెస్ కోడ్ ఎలా ఉండాలి ఏంటని. సో డ్రెస్ కోడ్ తోటి వెళ్ళండి. అర్థమవుతుంది? ఫస్ట్ వన్ అడ్మిట్ కార్డ్, సెకండ్ వన్ ప్రాపర్ డ్రెస్ కోడ్ తోటి వెళ్ళండి. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ సీసీ కెమెరాస్ అయితే ఉన్నాయి. సో మీరు ఇటు అట్లీస్ట్ ఐలా చెక్ చేసుకున్నా కూడా మీరు ఆటోమేటిక్ గా వాళ్ళు ఐడెంటిఫై చేస్తూ ఉంటారు. సో అక్కడ చీటింగ్ అయితే మాక్సిమం పాసిబుల్ లేదు. సో అయినా చీటింగ్ చేయడానికి అవసరం లేదు అనేసి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు బాగా ప్రిపేర్ అయి ఉన్నారు. సో ప్రిపేర్ అయి ఉన్నారు, ఒకటి గుర్తుపెట్టుకోండి, టెన్షన్ పడకుండా వెనక్కి చూడొద్దు. వెనక్కి చూడమంటే ఇట్లా టర్న్ చేసి నేను వెనక్కి చూడలేదు అని కాదు నాన్న. సో నువ్వేంటో నువ్వు చదువుకున్నావు, ఎంతవరకు చదివాను అనేది నీకు తెలుసు, ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నావు అనేది నీకు తెలుసు. అర్థమవుతుందా? సో వేరే వాళ్ళ గురించి వాళ్ళు బాగా ప్రిపేర్ అయ్యారేమో, నాకంటే బాగా ప్రిపేర్ అయ్యారేమో అనేసి డోంట్ లుక్ బ్యాక్, అది దాని మీనింగ్. అర్థమవుతుందా? అంటే వేరే వాళ్ళని కంపారిజ్ చేసుకొని నాకంటే బాగా ప్రిపేర్ అయ్యారేమో, నేను తక్కువ ప్రిపేర్ అయ్యానేమో అని ఎప్పటికీ అనుకోవద్దు నాన్న. నువ్వు ప్రిపేర్ అయ్యావు, బాగానే ప్రిపేర్ అయ్యావు. సో మాక్సిమం నువ్వు నీదేందనేది నీ కెపాసిటీ ఏంటనేది నీకు తెలుసు. సో అదే కాన్ఫిడెన్స్ లెవెల్ తోటి నువ్వు ఎగ్జామ్ హాల్కి వెళ్ళండి. ఓకే, ఫస్ట్ వన్ అడ్మిట్ కార్డు, సెకండ్ వన్ ప్రాపర్ డ్రెస్ కోడ్ తోటి బిఫోర్ ½ an hour 1 hour ఉండండి. నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్ ఒకవేళ లాంగ్ డిస్టెన్స్ గా ఉంటే ముందు రోజు వెళ్ళి ఎగ్జామ్ సెంటర్ చెక్ చేసుకోండి. ఎందుకంటే అదే రోజు వెళ్ళి మేము చెక్ చేసుకుంటాము అంటే కష్టమవుతున్నానా. అంటే నేనేమంటానంటే ప్రెజర్ తీసుకోకుండా వెళ్ళండి.
ప్రెజర్తో ఏం పన్నానా, ప్రశాంతంగా వెళ్ళండి, ప్రెజర్ తీసుకోకుండా వెళ్ళండి. అర్థమవుతుందా? ప్రెజర్ అవసరం లేదు మనకు, పీస్ఫుల్ గా వెళ్ళాలి. మనం ఇప్పుడు కొంతమంది లాంగ్ టర్మ్ ప్రిపేర్ అయినారు. సో లాంగ్ టర్మ్ వాళ్ళు 1 year నుంచి ప్రిపేర్ అయి ఉంటారు. సో అంతా ప్రిపేర్ అయ్యి వాళ్ళు లాస్ట్ మినిట్ లో వాళ్ళు స్ట్రగుల్ పడడం కరెక్ట్ కాదు. సో షార్ట్ టర్మ్ వాళ్ళు కూడా ప్రిపేర్ అయ్యారు, ఓకేనా? సో డోంట్ టేక్ అబౌట్ దట్ ఎనీ టెన్షన్స్. నీ లెవెల్, నీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎప్పటికీ నువ్వు తగ్గించుకోవద్దు. కాన్ఫిడెన్స్ లెవెల్ అస్సలు ఎప్పటికీ తగ్గించుకోవద్దు నాన్న. నువ్వు ఎంతవరకు ప్రిపేర్ అయ్యావు అంతవరకు నువ్వు ఎగ్జామ్ హాల్లోకి కాన్ఫిడెంట్ గా వెళ్ళి క్వశ్చన్ మాత్రం ప్రాపర్ గా చదవండి. ఆ ప్రాపర్ గా చదివి మీరు ఆన్సర్ అయితే టిక్ చేయండి. వేరే ఏ టెన్షన్స్ పెట్టుకోవద్దు. ఏమో నాకంటే వాళ్ళు బాగా చదివారేమో, వాళ్ళకే వస్తుందేమో, నాకు రాదేమో, మా పేరెంట్స్ ఏమని అంటారేమో, వదిలేయండి నాన్న. పేరెంట్స్ ఏమంటారు, పక్కన వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏమంటారు, వాళ్ళు ఏమంటారు, అవన్నీ కాదు నాన్న. నువ్వేంటి అనేది నువ్వు ప్రూవ్ చేసుకో. కావాలనుకుంటే నెక్స్ట్ అయినా మనం రాసుకోవచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ గా నేనే చెప్తున్నాను. ఇప్పుడు మా బ్రదరు 2 years లాంగ్ టర్మ్ తీసుకున్నాడు అనుకో, సక్సెస్ఫుల్ గా తను మంచి ర్యాంక్ తోటి వచ్చాడు. అర్థమవుతుందా? సో వాళ్ళ పేరెంట్స్ ఏమన్నారు, వీళ్ళు ఏమన్నారు అంటే అబ్బాయికి ర్యాంక్ రాలేదని కాదు నాన్న. ఫస్ట్ షార్ట్ టర్మ్ లోనే BDS వచ్చింది, వెటర్నరీ వచ్చింది, నెక్స్ట్ ఆ తర్వాత ఏమొచ్చింది MBBS సీట్. ఎందుకంటే ఓసీ నాన్న జనరల్ కి, సో మన లోకల్ గా రావాలంటే చాలా కష్టం. సో నా బ్రదర్నే చెప్తున్నా, బెస్ట్ ఎగ్జాంపుల్ నా బ్రదరే. అర్థమవుతుందా? సో మీరు ఎవ్వరు ఏమనుకుంటున్నారు అనేది మీరు ఫీల్ అవ్వద్దు. షార్ట్ టర్మ్, ఒకవేళ షార్ట్ టర్మ్ తీసుకున్న వాళ్ళు ఎగ్జామ్ రాస్తుంటే ఎంతవరకు చదివారు అంతవరకు రాయండి. నెక్స్ట్ లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళు టెన్షన్ పడొద్దు. టెన్షన్ పడకుండా మీ కాన్ఫిడెన్స్ లెవెల్, మీరు చదివింది మీకు తెలుసు అంతవరకు మీరు రాయేసి రండి. ఓకే, అర్థమవుతుందా నాన్న? డోంట్ లుక్ బ్యాక్. కాన్ఫిడెన్స్ లెవెల్ రెడ్యూస్ చేసుకోవద్దు. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. సో అందుకనే మీకు ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. బీ హ్యాపీ. వీడియో నచ్చితే మీరు షేర్ చేయండి, లైక్ ప్రెస్ చేయండి, ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. సో ఎందుకు అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ప్రతి ఒక్క నోటిఫికేషన్ వస్తుంది. మీరు లైక్ ప్రెస్ చేయడం వల్ల ఇంకో 10 మందికి రీచ్ అవుతూ ఉంటుంది. షేర్ చేయడం వల్ల ఇంకా తెలియని వాళ్ళకి ఎవరికైనా షేర్ అవుతూ ఉంటుంది. అర్థమవుతుందా? ఎందుకంటే నీట్ ఎగ్జామ్ రాసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది ఎంతవరకు అనేది తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అర్థమవుతుంది అని నేనైతే అనుకుంటున్నాను. సో డోంట్ ఫర్గెట్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.